ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈరోజు మనము పరిశుద్ధాత్మ సంపూర్ణ వివరణ అనే అంశాన్ని గురించి మనం పరిశీలన చేద్దాం. పరిశుద్ధాత్మ సంపూర్ణ వివరణ అనే అంశం. ఈ అంశంలో చాలా భాగాలు ఉన్నాయి. అయితే ఈ భాగంలో మనం ఎవరు ఆత్మ, మొట్టమొదట నెంబర్ 1 ఎవరు ఆత్మ, ఎవరు ఆత్మలు. ఒకసారి ఆలోచించి, ఎవరు ఆత్మ? ఆత్మ అంటున్నాం కదా, ఆత్మ అంటే ఎవరు? ఇది మనం ఆలోచించేయాలి. ఆత్మ 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 అంటున్నాం. అసలు బేసిక్గా ఆత్మను గురించినటువంటి సంగతులు మనకి అర్థం కావాలి. బేసిక్గా ఆత్మను గురించిన సంగతులు మనకి అర్థం కావాలి. అయితే ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం ప్రియులారా. అయితే ఆత్మ అంటే ఎవరు? ఎవరు ఆత్మ? ఎవరు ఆత్మలు? ఆత్మలు ఎవరున్నారండి బైబిల్లో? ఆత్మలు ఎవరున్నారు? ఇక్కడ మనం చూసుకుంటే దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ఆత్మై ఉన్నాడు. యేసుక్రీస్తు ఆత్మై ఉన్నాడు. ఆ తర్వాత సత్యస్వరూపి అయిన పరిశుద్ధాత్ముడు ఆత్మై ఉన్నాడు. ఆ తర్వాత ఎవరు ఆత్మలు? అది తెలవట్లేదు. మనం ఎంతసేపు దేవుడు త్రిత్వం ఏకత్వం, దేవుడు త్రియేకుడు, దేవుడు ఒక్కడిగా ఉండగలడు, దేవుడు ముగ్గురుగా ఉండగలడు, ఆయనే ఆయన అని చెప్పడానికి వీళ్ళు తంటాలు పడతా, ఏప్రిల్ అలా ఉంది, గ్రీకులు ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది, అక్కడ అలా ఉంది అనేసి అవన్నీ ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి వాటిని పరిశీలన చేస్తున్నారు. కానీ అసలు వాస్తవంగా అసలు ఆత్మలు ఎవరు అనే సంగతి వాళ్ళు నేర్చుకోగలిగితే అసలు ఈ పరిశీలన ఏప్రిల్లో అక్కడికి ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకసారి ఆలోచించండి, ఎవరు ఆత్మలు? ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి మనం ఏమై ఉన్నాము? మనం ఆత్మలమై ఉన్నాము. ఆదాము ఆత్మ. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము కూడా మనము అనేది ఎవరు అంటే ఆత్మలము. మనము అనేది ఆత్మలు. ఒకసారి ఈ సంగతి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు ఆత్మలు అంటే ఎవరు ఆత్మలు కూడా మనకి తెలవనటువంటి పరిస్థితుల్లో చేశాడు సాతానుగాడు. సాతాను మనల్ని ఎలా మోసం చేసుకుంటూ వచ్చాడు, మనం ఎక్కడున్నాము, మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం మనకు ఉన్నదే అని మాత్రం చెప్పడానికి మీ ముందుకు వస్తున్నా. ఒక వ్యక్తిగతంగా వ్యక్తిని కానీ, సంస్థని కానీ, మరి సంఘాలని కానీ ఎవరిని విమర్శించడానికి మేము లేము. బైబిల్ ఏం చెప్తుందో అది చెప్పడానికే మేమున్నాం. సాతాను ఎలా మోసం చేస్తున్నాడు ఏంటి, ఇది మనం చెప్పడానికి మేము ముందుకు వస్తున్నాం. మొట్టమొదట మనం పరిశీలన చేస్తే ఎవరు ఆత్మలు అంటే ఎవరు ఆత్మలు ఏంటి? ప్రశ్న ఏంటి ఈ ప్రశ్న? ఎవరు ఆత్మలు అనేది కొత్తగా వేస్తున్నాం. ఎవరు ఆత్మలేంటి? ఎవరు ఆత్మలు అంటే ఎవరు ఆత్మలు? దేవుడు ఆత్మై ఉన్నాడు, యేసుక్రీస్తు ఆత్మై ఉన్నాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు, సత్యస్వరూపి అయిన పరిశుద్ధాత్ముడు ఆత్మై ఉన్నాడు. ఆ తర్వాత మానవుడు, మనిషి ఆత్మై ఉన్నాడు. లేకపోతే ఆదాము ఆత్మై ఉన్నాడు, లేకపోతే నువ్వు ఆత్మై ఉన్నావు, నేను ఆత్మై ఉన్నావు. ఇదనమాట. అయితే ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. ఎవరు ఆత్మలు అనే దాని గురించి, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు అనే దాని గురించి మనం పరిశీలన చేద్దాం. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. యోహాను సువార్త 4:24 యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. దేవుడు ఆత్మై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మ గనుక. దేవుడు దేవుడు ఏమైనాడు? ఆత్మ. దేవుడు ఆత్మ. ఇంకా మనం పరిశీలన చేసుకుంటే ఈయన ఏ ఆత్మ అంటే తండ్రి అయిన ఆత్మ. ఈయన కుమారుడైన ఆత్మ కాదు. ఈయన ఏ ఆత్మ? తండ్రి అయిన ఆత్మ. చూద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 9వ వచనంలో మనం పరిశీలన చేసుకుంటే, హెబ్రీ పత్రిక
హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనములో వచనంలో మనం పరిశీలన చేస్తే, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను గన. ఈయన ఎవరు అంటే ఒక ఆత్మ అయి ఉన్నాడు, ఈయన ఆత్మలకి తండ్రి అయి ఉన్నాడు. అంటే ఆత్మలకు తండ్రి అయి ఉన్నాడంటే ఎవరు ఈ ఆత్మలో ఏ ఆత్మలకి తండ్రి అయి ఉన్నాడు? ఇది కూడా మనం ఆలోచించాలి. ఆత్మలకు తండ్రి దేవుడు ఆత్మ. ఏ ఆత్మ? తండ్రి అయిన ఆత్మ. తండ్రి అయిన ఎవరికి తండ్రి అయినా? ఆత్మలకు తండ్రి అయిన ఆత్మ. ఆత్మలకు తండ్రి అయిన ఆత్మ. చూద్దాం చూడండి, ఎక్కడంటే ఎఫ్సి పత్రికలో 4వ అధ్యాయము 4-6 వచనాలు మనం పరిశీలన చేద్దాం. ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయము 4-6 వచనాలని మనం పరిశీలన చేద్దాం. శరీరము ఒక్కటే, ఆత్మయు ఒకడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒకడే, విశ్వాసము ఒకటే, బాప్తిజము ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఈ ఆత్మ గురించి తండ్రి అయిన ఆత్మ అంట. ఈ దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. ఏ ఆత్మయ్య ఉన్నాడంటే తండ్రి అయిన ఆత్మయ్య ఉన్నాడు. ఎవరికి తండ్రి అయిన ఆత్మయ్య ఉన్నాడు? ఎవరెవరికి తండ్రి అయిన ఆత్మయ్య ఉన్నాడు? ఇది మనం గమనించాలి. ఎవరెవరికి తండ్రి అయిన ఆత్మయ్య ఉన్నాడు అనేసి మనం పరిశీలన చేస్తే ఇక్కడ శరీరము ఒక్కటే అంటాడు. శరీరం అంటే సంఘము, అంటే మనము. మనకి అందరికీ తండ్రి అంట. మనకి తండ్రి, ఆ తర్వాత ఆత్మయు ఒకడే అంటే పరిశుద్ధాత్ముడు, సత్య స్వరూపైన పరిశుద్ధాత్ముడు. అంటే సంఘానికి కృపావరాలను అనుగ్రహించటానికి తండ్రి చేత వాగ్దానం చేయబడి యేసుక్రీస్తు చేత పొందుకుని ఈ లోకానికి పంపించబడినటువంటి సత్య స్వరూపి అయిన పరిశుద్ధాత్ముడు. ఆత్మయు ఒకడే అని చెప్పేసి తర్వాత ఇక్కడ 5వ వచనంలో ప్రభువు ఒకడే. చూడండి, ప్రభు ఇక్కడ ఏమండి? శరీరం ఒకటే, ఆత్మయు ఒకడే. 5వ వచనంలో ప్రభువు ఒకడే. 6వ వచనంలో అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకడే. ఈయన చూడండి, ఈయన అందరికీ తండ్రి, ఆత్మలకి తండ్రి అంటున్నాడు. ఏ ఆత్మలకి తండ్రి? అన్ని ఆత్మలకి తండ్రి. అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఆత్మలేనా? వీళ్ళందరూ ఇప్పుడు చెప్పింది సంఘము అంటే సంఘములో క్రీస్తు రక్తం ద్వారా కడగబడి సంఘములో చేర్చబడిన వాళ్ళు వీళ్ళు ఆత్మలేనా? దేవుని నుండి విడిపోయి మట్టి బొమ్మలోనికి ప్రవేశపెట్టబడిన ఆదాము ఆత్మేనా? ఆదాము ఆత్మే. ఇక్కడ మనం చూస్తే సంఘము, మనము క్రీస్తు రక్తంలో కడగబడిన మనము ఆత్మలము. అలాగే శరీరం ఒకటే, ఆత్మయు ఒకడే. అంటే ఆత్మయు ఒకడే. ఆ తర్వాత ప్రభువు ఒకడే అనేసి అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకడే. ఈయన అందరికీ తండ్రి అయిన ఆత్మ అయిన దేవుడు అందరికీ. అందరంటే ఎంతమంది? ఇక్కడ ఉంది సంఘంలో చేర్చబడిన వారికి, అలాగే సంఘాన్ని సర్వసత్యంలో నడిపించేటటువంటి పరిశుద్ధాత్ముడికి, అలాగే సంఘం కోసము సిలువలో రక్తం చిందించినటువంటి సంఘాన్ని పరిశుద్ధపరచడానికి సంఘం సిలువలో రక్తం చిందించినటువంటి యేసుక్రీస్తుకి, అందరికీ తండ్రి. అంటే ఈయన ఆత్మ అంటే తండ్రి అయిన దేవుడు ఆత్మ. ఆ తండ్రికి ఉన్నటువంటి కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆత్మలై ఉన్నారు. అలాగే 1 కొరింథీ పత్రికలో 8వ అధ్యాయంలో 6వ వచనంలో ఆయన తండ్రి, ఆత్మలకు తండ్రి అంట. ఆయన తండ్రి. ఎవరు ఈయన? దేవుడు ఆత్మే ఉన్నాడు. ఎవరైన అంటే తండ్రి. ఎవరికి తండ్రి? ఆత్మలకు తండ్రి. చూద్దాం 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము
6వ వచనం, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము, మరియు మనకు ప్రభు ఒకడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. ఇక్కడ మనం చూస్తే మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన ఎవరంట? తండ్రి. అంటే ఏ తండ్రినా? ఇక్కడే చెప్పాడు, ఎబ్రీ పత్రికలో చెప్పాడు, శరీర సంబంధమైన తండ్రులు ఉన్నారు, అలాగే ఆత్మలకి తండ్రి ఉన్నాడు. శరీర సంబంధమైన తండ్రులకి మనం లోబడుతున్నాం కదా, అట్లయితే ఆత్మకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకడం వలన కదా అంటాడు. అంటే శరీరాలకి తండ్రి ఉన్నాడు, ఆత్మలకి కూడా తండ్రి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం పరిశీలన చేస్తే దేవుడు ఆత్మయ్య ఉన్నాడు, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. ఎవరు ఆత్మయ్య ఉన్నారు? దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. మలాకి గ్రంథంలో మలాకి 2వ అధ్యాయము 10వ వచనంలో మనం పరిశీలన చేస్తే, మలాకి 2వ అధ్యాయము 10వ వచనం, మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా? ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా? ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరు ద్రోహము చేయుచు మన పితరులతో చేయబడిన నిబంధనను మనమెందుకు తృణీకరించుతున్నాము? మనందరికీ తండ్రి ఒక్కడు కాడా? ఎవరండి మనందరికీ తండ్రి? ఎవరు మనందరికీ తండ్రి? ఆదామా? తండ్రి అయిన దేవుడా? చెప్పండి, ఎవరు మనందరికీ తండ్రి? మనందరికీ ఆదాము కానీ మనం కానీ ఎవరి నుంచి విడిపోయాం? తండ్రి నుంచి విడిపోయాం. కాబట్టి మనందరికీ తండ్రి ఒక్కడే కాదా అంటే ఇది ఎవరికి వర్తిస్తుంది? ఆత్మలకు తండ్రి అయిన దేవునికి వర్తిస్తుంది, ఆత్మలకు తండ్రి అయిన దేవుడికి. కాబట్టి దేవుడు ఎవరు ఈ ఆత్మలో అంటే ఎవరు ఆత్మలో అంటే తండ్రి అయిన దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. అలాగే నెక్స్ట్ తండ్రి అయిన దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. తర్వాత ఇంకెవరు ఉన్నారు? యేసుక్రీస్తు ఆత్మయ్య ఉన్నాడు అంటాడు. యేసుక్రీస్తు ఆత్మ మనకు తెలిసినంత వరకు వాక్యమని తెలుసు. వాక్యము వాక్యంగానే ఉన్నాడా, లేకపోతే ఆత్మయ్య కుమారుడైన దేవుడు వాక్యమే ఆత్మగా ఉన్నాడా? వాక్యమేనా లేకపోతే ఆత్మ కాదా? ఇది మనం ఆలోచించాలి. వాక్యము అంటే దేవుడు ఆది యందు వాక్యముండెను. వాక్యాన్ని ఎవరు కన్నారు? దేవుడు కన్నాడు వాక్యాన్ని. అంటే వాక్యాన్ని దేవుడు కన్నాడు. ఆయన ఎవరు అంటే క్రీస్తు. మనకు తెలిసినంత వరకు ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండేను అంటాడు. ఈ వాక్యం ఎవరు? యోహాను సువార్త 1:14 ప్రకారం ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అంటాడు. ఆ వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అనేసి ఉంది. ఎవరు మన మధ్య నివసించిన ఆయన? వాక్యమే ఉన్న, ఆత్మయ ఉన్న, వాక్యమే ఉన్న కుమారుడైన దేవుడు. అంటే యేసుక్రీస్తు కూడా ఆత్మేనా? యేసుక్రీస్తు కూడా ఆత్మేనా అంటే వాక్యము అంటే వాక్యమేనా అనేది కాదు, మనం గోళ్ళ మీద రాసుకునే వాక్యం లాంటిది కాదు. దేవుని కుమారుడు వాక్యము. యేసుక్రీస్తుని దేవుడు ఏం చేశాడంటే కన్నాడు. యేసుక్రీస్తుని దేవుడు కన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మయ్య ఉన్నాడు. ఆత్మయ్య ఉన్న దేవుడు కన్నా ఆయన ఏమై ఉంటాడు? ఆయన కూడా ఆత్మయ్య ఉంటాడు. ఆయన కూడా ఆత్మీయుడు. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరచుకొనలేదు కానీ
నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరిచాను. చూడండి, ఆయన్ని యేసుక్రీస్తుని ఎవరు కన్నారంటే ఆత్మీయున్న దేవుడు కన్నాడు, ఆత్మీయున్న దేవుడు కన్నాడు. అందుకనే ఆయన చెప్తున్నాడు, అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడుకు అవుటకు తను తానే మహిమపరచుకోలేదు, కానీ నీవు నా కుమారుడువు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్తున్నాడు. తండ్రి చెప్తా ఉన్నాడు. తండ్రి ఏమై ఉన్నాడంటే ఆత్మీయ ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు ఆత్మీయ ఉన్నాడు. అలాగే ఆత్మీయ ఉన్న దేవుడు కన్నా ఆయన ఏమై ఉంటాడంటే ఆయన కూడా ఆత్మీయన కుమారుడు, ఆయన కూడా కుమారుడే. కీర్తన 2:7 కూడా మీరు చూడండి, కట్టడలో నేను వివరించేదను, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడువు, నేడు 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 నిన్ను కని ఉన్నాను. కీర్తన 2:7లో, కీర్తన 2:7లో. అలాగే హెబ్రీ పత్రిక 1:5లో కూడా, హెబ్రీ పత్రికలో 1వ అధ్యాయము 5వ వచనములో కూడా, ఏలైనగా నీవు నా కుమారుడువు, నేను నేడు నిన్ను కని ఉన్నాననియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినై ఉండును, ఆయన నాకు కుమారుడై ఉండును అనియు ఆ దూతలలో ఎవనితోనైనాను ఎప్పుడైనాను చెప్పానా అంటే ఎవరితో చెప్పలేదు, ఎప్పుడు చెప్పలేదు. ఏమని చెప్పలేదు? నీవు నా కుమారుడు, నేడు నిన్ను కని ఉన్నాను. మరి ఎవరితో చెప్పాడు? యేసుక్రీస్తుతో చెప్పాడు. వాక్యమై ఉన్నటువంటి కుమారుడైన దేవునితో చెప్పాడు. కుమారుడైన దేవునితో వాక్యమైన కుమారుడు, నువ్వు నా కుమారుడువు అనేసి చెప్పాడు. ఇంతకీ మనం చూస్తే మరి దేవుడు కన్నాడు అని అంటే దేవుడు కన్నాడు. దేవుడు కంటే మాకు వాక్యం అంటే తెలుసు. మరి ఈ లోకానికి వచ్చి కన్యమరీ గర్భం ద్వారా ఈ లోకంలో జీవించిన యేసు తెలుసు. కానీ ఆ వాక్యము ఆత్మ, లేకపోతే ఈ యేసు ఆత్మ అనేది మాకెలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? యేసు క్రీస్తు ఆత్మ అనేసి ఎక్కడైనా రాయబడి ఉందా? ఇది మనకు కావాలి. ఎక్కడైనా రాయబడి ఉందా? రాయబడి ఉంటే నమ్ముతా ఉంటే నమ్మాలి. మీరు నమ్మాలి. చూద్దాం, చూడండి. యేసుక్రీస్తు ఆయన శరీరధారిగా జీవించిన కాలంలో ఎవరి కుమారుడిగా, ఎవరి సంతానంగా ఉన్నాడు అంటే శరీరధారిగా ఉన్న దినాల్లో శరీరాన్ని బట్టి దావీదు సంతానముగాను ఉన్నాడు. శరీరం ఉంది కనుక శరీరధారిగా ఉన్న కాలంలో దావీదు సంతానంగా ఉన్నాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు మృతుల్లోని తిరిగి లేచిన తర్వాత ఈ మట్టి శరీరాన్నే మళ్ళీ ధరించుకున్నాడా, లేకపోతే మహిమ శరీరాన్ని ధరించుకున్నాడా? ఇది మనం కావాలి. ఉందా? సమాధిలో శరీరం ఉందా అంటే లేదు, అక్కడ లేదు. మరి ఏమైపోయింది? అది శరీరము ఉండాలి కదా. ఏమైంది? మార్చబడింది, మార్పు చెందింది. ఎలా మార్పు చెందింది? అక్షయ శరీరంగా మార్పు చెందింది. అక్షయ శరీరంగా అంటే యేసుక్రీస్తు మృతుల్లోని తిరిగి లేచిన తర్వాత ఈ మరియ నుండి తెచ్చుకున్న శరీరం కానీ, ఈ దావీదు సంతాన సంబంధమైనటువంటి ఈ స్వభావం కానీ లేదు. ఏ శరీరాన్ని ధరించుకున్నట్టు ఆత్మ సంబంధమైన శరీరాన్ని ధరించుకున్నాడు. ఈ ఆత్మ సంబంధమైన శరీరాన్ని ధరించుకున్నది ఎవరు ధరించుకున్నారు? ఆత్మ సంబంధమైన శరీరాన్ని ధరించుకున్నది ఎవరంటే ఆత్మ. ఏ ఆత్మ? యేసుక్రీస్తు అనే ఆత్మ. యేసుక్రీస్తు అనే ఆత్మ. అందుకనే ఇక్కడ రోమపత్రిక 8వ అధ్యాయంలో 1వ అధ్యాయంలో 5వ వచనంలో, రోమపత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. చూడండి, ఇక్కడ నుంచి చాలా జాగ్రత్త. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున చూడండి, మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగాను ప్రభావముతో నిరూపింపబడెను. మృతుల్లోండి తిరిగి లేచిన తర్వాత ఎలా నిరూపించుకున్నాడంట? పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా నిరూపించుకున్నాడు. యేసుక్రీస్తు కూడా ఆత్మయ్యి
ఉన్నాడు, ఏ ఆత్మయే ఉన్నాడు అనేసి మనకి ఇక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇంకా కొన్ని వచనాలు మనం చూద్దాం. యేసుక్రీస్తు బ్రతికించబడ్డాడు. ఎలా బడ్డాడు అంటే ఆత్మ విషయంలో బ్రతికించబడి, శరీర విషయంలో మృతి పొందాడు కానీ ఆత్మ విషయంలో బ్రతికించబడి. చూద్దాం, మొదటి పేతురు పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. 3వ అధ్యాయము 19వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయము 19వ వచనం. ఏలైనగా 19 ఆత్మ విషయంలో బ్రతికించబడి పాపము విషయంలో ఒకసారే శ్రమ పడెను. 18వ వచనం కూడా ఏలైనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు, ఏలైనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన యేసు క్రీస్తు, నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికించబడి పాప విషయంలో ఒక్కసారే శ్రమపడెను. ఆత్మ విషయంలో బ్రతికించబడ్డాడు. ఆయన బ్రతికించబడింది దేని విషయంలో అంటే ఆత్మ విషయంలో బ్రతికించబడ్డాడు అనేసి మనకి చాలా స్పష్టంగా బైబిల్లో రాయబడి ఉంది. అలాగే చూద్దాం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మొదటి తిమోతి 3వ అధ్యాయము 16వ వచనం. 3వ అధ్యాయం నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను. ఆత్మ విషయమున నీతిపరుడనే దేని విషయంలో తీర్పు పొందాడు? ప్రత్యక్షమైన దేని విషయం? ఏ విషయం? ఎలా ప్రత్యక్షమయ్యాడంట? ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాను. ఆ తర్వాత ఆత్మ విషయంలో నీతిమంతుడని తీర్పు నొందెను. ఆత్మ విషయంలో నీతిమంతుడని తీర్పు పొందాడు. కాబట్టి యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు అంటే ఆయన ఆత్మయ్య ఉన్నాడు. యేసుక్రీస్తు ఆత్మయ్య ఉన్నాడు. పరలోకంలో తండ్రి అయిన దేవుడు కన్నా కుమారుడు ఎవరు అంటే యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తు కూడా ఏమై ఉంటాడు? ఆత్మలకు తండ్రి కాబట్టి ఈయన ఆత్మ కన్నా కుమారుడు కాబట్టి ఈయన కూడా ఆత్మయ్య ఉన్నాడు. ఎవరు ఆత్మలో ఎవరు? తండ్రి దేవుడు ఆత్మ, యేసుక్రీస్తు ఆత్మ, ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు కూడా ఆత్మే. పరిశుద్ధాత్ముడు కూడా ఎవరు? ఆయన సత్యస్వరూపైన పరిశుద్ధాత్ముడు కూడా ఆత్మయే. పరిశుద్ధాత్ముడు ఎవరు? ఆయన ఎవరు? ఆయన దేవుని కుమారుడా కాదా? పరిశుద్ధాత్ముడు దేవుని కుమారుడా? దేవుడు ఎవరి ఆత్మను మన హృదయంలోని పంపాడు? ఎవరి ఆత్మను మనం తన కుమారుని ఆత్మను మనం నాయనా తండ్రి అని మొరపెట్టుటకు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. గలతీ 4వ అధ్యాయము 5వ వచనం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. మరియు కుమారులై అయినందున 6వ వచనంలో ఉంది. మరియు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి ఆయన మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాను. కుమారుని ఆత్మను మన హృదయంలోనికి పంపాడు. అలాగే రోమాపత్రిక 8:16 8వ అధ్యాయము 15 నుంచి కూడా చూద్దాం. ఏలైనగా మరలా భయపట్టుకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుతున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. చాలా స్పష్టంగా ఇక్కడ రాయబడింది. మనము దాసిపు ఆత్మ పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిమి. పరిశుద్ధాత్ముడుకి కూడా తండ్రి ఎవరు? ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం చదివాం కదా. అందరికీ తండ్రి అయిన దేవుడు ప్రభువు ఒక్కడే, సంఘం శరీరం ఒకటే, తర్వాత ఆత్మయు ఒకటే, ఆ తర్వాత ప్రభువు
ఒకడే అందరికీ తండ్రి అయిన దేవుడు. అంటే పరిశుద్ధాత్ముడికి కూడా తండ్రి ఉన్నాడా అంటే పరిశుద్ధాత్ముడికి కూడా తండ్రి ఉన్నాడు. మనోళ్ళు ఏమనుకుంటారంటే పరిశుద్ధాత్ముడే తండ్రి, దేవుడు ఆత్మే ఉన్నాడని ఉంది కదా. కాబట్టి పరిశుద్ధాత్ముడే తండ్రి. చూడండి ఎలా ఎలా అర్థం చేసుకుంటున్నాం మనం బైబిల్ని. పరిశుద్ధాత్ముడికి కూడా తండ్రి ఉన్నాడు, యేసుక్రీస్తుకి కూడా తండ్రి ఉన్నాడు, మనకి కూడా ఆత్మలకి తండ్రి ఉన్నాడు, మనకి కూడా ఆత్మలకి తండ్రి ఉన్నాడు. ఇప్పుడు మనం చూద్దాం పరిశుద్ధాత్ముడి గురించి చాలా సంగతులు. అంటే పరిశుద్ధాత్ముడు ఆత్మయ్య ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఆత్మ. బైబిల్లో పరిశుద్ధాత్ముడి గురించి చాలా రిఫరెన్సులు రాయబడి ఉన్నాయి. ఆ రిఫరెన్సుల్లో 2-3 రిఫరెన్సులు నా దగ్గర చాలా ఉన్నాయి, కానీ అవన్నీ అవసరం లేదు. ఇప్పుడు మరి ఎవరో ఎలా గర్భం ఎలా ధరించింది అంటాడు. ఆమె మత్తయి సువార్త 1:18 యేసుక్రీస్తు జన్మ విధము ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యేసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భముగా ఉండెను. ఆ తర్వాత మత్తయి 3:21 మత్తయి 3:21 ఆయన పరిశుద్ధాత్మలోను అగ్ని 3:11 మత్తయి 3:11 మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో బాప్తిజమిచ్చుతున్నాను, అయితే నా వెనుక వచ్చు వాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పులు మోయిటికైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనే మీకు బాప్తిజమిచ్చును. అలాగే మనం చూస్తే ఇంకా చాలా దగ్గరలో ఏముంది, మనిషి కుమారునికి విరోధముగా మాట్లాడు వానికి పాప క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వానికి పాప క్షమాపణ లేదు. అంటే పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్మ. ఈ మాటలో మత్తయి సువార్త 12:32 మత్తయి సువార్త 12:32 మనిషి కుమారునికి విరోధముగా మాట్లాడవానికి పాప క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడవానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పరిశుద్ధాత్ముడు అంటే పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడకూడదు. కాబట్టి ఇక్కడ మనం పరిశీలన చేస్తే పరిశుద్ధాత్ముడు కూడా ఏమై ఉన్నాడు, ఆయన కూడా ఆత్మే ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా ఆత్మే ఉన్నాడు. ఇకపోతే ఇంకా ఎవరున్నారు? మనం ఏమై ఉన్నాము మనం ఉన్నాం కదా, సంఘము. లేకపోతే మనిషి ఆత్మే ఉన్నాడా? మనిషి ఆత్మే ఉన్నాడా?